Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. ఈ సోషల్కి సంబంధించి గత వీడియోస్లో మనం 3 చాప్టర్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. ఈ వీడియోలో 3వ చాప్టర్కి సంబంధించి సెకండ్ పార్ట్ అయితే తెలుసుకుందాం. ఈ భూమి మనంకి సంబంధించి ఆల్రెడీ ఒక పార్ట్ 1 అయితే జరిగింది. దానికి సంబంధించి వీడియో చూసాక ఈ వీడియో అయితే చూడండి. ఎవరైతే మన వీడియోని అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాం. గత వీడియోలో 30 బిట్స్ వరకు చూసాము. ఈ వీడియోలో 31 నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే క్రింది వ్యాఖ్యలను సరిచూడండి. దాంట్లో ఒకటి చూసినట్టయితే అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. కరెక్టేనండి. అక్షాంశాలలో అన్నిటికన్నా పొడవైనది వచ్చేసి భూమధ్య రేఖే. నెక్స్ట్ నెంబర్ 2 చూసినట్టయితే ధ్రువ అక్షాంశాలు వృత్తాలుగా కాక బిందువులుగా ఉన్నాయి. కరెక్టే కదా. ధ్రువాల వద్ద అక్షాంశాలు అనేటివి వృత్తాలుగా కాకుండా చుక్కలుగా బిందువులుగా ఉంటాయి అనమాట. ఈ రెండు కూడా సరైనవే కాబట్టి రెండు వాక్యాలు సరైనవి ఎక్కడుంది? 4లో ఉంది. ఆప్షన్ 4లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే 0 డిగ్రీల అక్షాంశం అంటే మనకు భూమధ్య రేఖ వస్తుంది. 0 డిగ్రీల రేఖాంశం అంటే గ్రీనిచ్ మెరిడియన్ వస్తుంది. 23:30 ఉత్తర అక్షాంశం వచ్చేసి కర్కట రేఖ వస్తుంది. 23:30 దక్షిణ అక్షాంశం వచ్చేసి మకర రేఖ వస్తుంది. ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఎక్కడ సరిపోతాయో చూద్దాం. దీనికి వచ్చేసి థర్డ్ ఆప్షన్ అయితే సెట్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 32 అండి. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశం క్రింది వానిలో ఏది? 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశం వచ్చేసి 180 డిగ్రీల రేఖాంశం అండి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్టయితే భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి పట్టే సమయం ఎంత? 1 డిగ్రీ మేర జరగాలంటే 4 నిమిషాల టైం అయితే తీసుకుంటుందండి. తూర్పు వైపు వెళ్ళే కొద్దీ 4 నిమిషాలు ప్లస్ చేసుకుంటుండాలి. ఎడమ వైపు వెళ్తున్న కొద్దీ -4 చేసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 35 చూసినట్టయితే 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు 9 డిగ్రీల తూర్పు రేఖాంశంపై 11 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన సమయాలు ఎంత అని అడుగుతుందండి. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 11 గంటల 56 నిమిషాలు, 12 గంటల 4 నిమిషాలు. ఈ 12 గంటల 4 నిమిషాలు వచ్చేసి మనకి 11 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన అయితే ఉంటాయి. 11 గంటల 56 నిమిషాలు వచ్చేసి 9 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది తూర్పు వైపున వెళ్ళే కొద్దీ +4 అవుతుంది. ఎడమ వైపు అంటే 9 వైపు వచ్చేటప్పటికి -4 అవుతుంది అనమాట 12లో నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూసినట్టయితే ఏ అనే రేఖాంశం పైన x అనే సమయం, b అనే రేఖాంశం పైన y అనే సమయం ఉన్నాయి. అప్పుడు xyల మధ్య తేడా 2 గంటలు అయినచో ఆ రేఖాంశాల మధ్య తేడా ఎంత ఉంటుంది అని అయితే క్వశ్చన్ అండి మనకు. క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీస్ వరకు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూసినట్టయితే భారత కాలమానం ప్రకారం జనవరి 1, 2002 రాత్రి 12:30 గంటలప్పుడు ఒక విమానం బయలుదేరింది. అది లండన్ నగరాన్ని 2 గంటల వ్యవధిలో చేరింది. అప్పుడు లండన్ నగరంలో సమయం ఎంత? తేదీతో సహా తెలపండి అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాత్రి 9 గంటలు అయి ఉంటుంది. డిసెంబర్ 31, 2021 అనమాట. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 అండి. 0 డిగ్రీల రేఖాంశం పైన సోమవారం రాత్రి 11 గంటలు అయినప్పుడు 45 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన సమయం ఎంత? అప్పుడు వచ్చేసి మంగళవారం రాత్రి 2 గంటలు అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 39 చూసినట్లయితే 0 డిగ్రీల రేఖాంశం పైన ఉదయం 6 గంటలు అయినచో 90 డిగ్రీల తూర్పు రేఖాంశం పైన సమయం ఎంత? క్వశ్చన్ నెంబర్ 39కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మధ్యాహ్నం 12 గంటలు అయితే అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూసినట్లయితే 0 డిగ్రీల రేఖాంశం పైన ఉదయం 11 గంటలు అయినప్పుడు 45 డిగ్రీల పశ్చిమ రేఖాంశం పైన సమయం ఎంత? మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉదయం 8 గంటలు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41లో 0 డిగ్రీల రేఖాంశం పైన సోమవారం మధ్యాహ్నం అయింది. క్రింది వానిలో సరిలేని అంశం గుర్తించండి. సరిలేని అంశం వచ్చేసి 180 డిగ్రీల రేఖాంశానికి పడమర సోమవారం పూర్తి అవుతూ ఉంటుంది అనిందండి. సోమవారం పూర్తి అవుతూ ఉండదు, మొదలు అవుతూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 41కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూసినట్టయితే కాలమండలానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని అయితే అంటున్నారు. కాలమండలానికి సరికాని అంశం వచ్చేసి
ఆప్షన్ 4 అండి. ఒక కాలమండలంలో ఒక దేశం ఉంటుంది. కాదు, మన దేశంలోని 24 కాలమండలాలు అయితే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 42కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 అయితే చూద్దాం. తొలిసారి సూర్యోదయం ఏ రేఖాంశం వద్ద ప్రారంభమవుతుంది అని క్వశ్చన్. తొలిసారి సూర్యోదయం ఏ రేఖాంశం వద్ద ప్రారంభమవుతుంది అంటే 180 డిగ్రీల రేఖాంశం వద్ద అయితే మనకు సూర్యోదయం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 43కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మన వీడియో ఇది పార్ట్ 2. పార్ట్ 1 అయితే మీరు చూడండి. అది ఒకవేళ చూడనట్లయితే చూడండి, చూసిన వాళ్ళైతే నెక్స్ట్ అదర్ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోతో మనకు విశ్వం మనం అనే చాప్టర్తో పాటు సూర్య కుటుంబంలో భూమి, ఇది వచ్చేసి భూమి మనం అనే చాప్టర్, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోతో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము భూమికి నమూనా అనే చాప్టర్తో అయితే కలుసుకుందాం. మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంది మన డిఎస్సి ఆణిముత్యాల అఫీషియల్.